ఆటలు పాటలు పందాలు కమ్మకమ్మటి వంటలు రంగురంగుల ముగ్గులు ఇట్లా సంక్రాంతి పండుగ అంటేనే మస్తు ధూమ్ ధామ్ ఉంటది. అన్నిటికి మించి అన్ని పండుగల కంటే ఎక్కువగా సంక్రాంతి పండుగకు మన పల్లెలు కలకలలాడుతుంటాయి. ఏ ఇంట్లో చూసినా సందడే సందడి కనిపిస్తుంటది. ఇట్లనే ఈసారి ముందుగానే చాలైన ఊర్ల పొంటి సంబరాలు. అందులో మన లీడర్ సాబులు కూడా పబ్లిక్ తోని కలిసి ధూమ్ ధామ్ చేస్తుర్రు. ఇక చూడరు మీరే. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అట్లున్నది పిఠాపురంలో సంక్రాంతి పండుగ సందడి. ఉత్తప్పుడు ఎక్కడున్నా ఎంత రికాం లేకుండా ఉన్నా పండుగ యాళ్ళలో మాత్రం ఓటేసి గెలిపించిన పబ్లిక్ నడవనే ఉండేందుకు పోతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. పిఠాపురం పబ్లిక్ ను అస్సలు నారాజ్ చేస్తలేడు. ఇట్లనే ఈసారి కూడా సంక్రాంతి పండుగ ముంగట సొంత నియోజకవర్గానికి పోయి అందరిని పలకరించిండు. మస్తు జోరుగా నడిచినాయి సంక్రాంతి సంబరాలు. హరిదాసులకు బియ్యం పోసిండు, కళాకారుల ఆటపాటలు చూసిండు, అందరిని నోరార పలకరించిండు. ఇక ఇత్తనాల దగ్గర నుంచి కూరగాయలు, బొమ్మలు, చీరలు గిట్ల తీరొక్క తీరులో అక్కడ అందరు చూడంగా పెట్టిండ్రు. కాబట్టి ఆ వస్తువులన్నీ చూసుకుంటా నెమ్మలంగా గద్దెనెక్కిండు సారు. అటెనక ముచ్చట్లు కూడా జోరగానే నడిచినాయి. నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలా, సినిమాల్లోకి రావాలనుకోలా, పోటీ చేయాలనుకోలా. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏం అనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను. ఇక్కడ గురువుల సంకల్పం. నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు. దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. అధికారంలో ఉన్నా లేకున్నా పిఠాపురం పబ్లిక్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు పిఠాపురంలో ఎవరన్నా లొల్లులు చేసి పబ్లిక్ ను పరిచయం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊకోడాట. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకున్నాను. ఇక కొంతమంది పార్టీల నడుమ చిచ్చులు పెట్టాలని చూస్తుండ్రాట. ఆ సోంటోళ్ళకు కూడా మంచిగానే సురుకులు పెట్టిండు ఉప ముఖ్యమంత్రి. ఈ అలయన్స్ ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అనమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడొచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాదా అన్నట్టు. మాకు ఎటువంటి లొల్లు లేవు, వాటిగా మీరు కయ్యం పెట్టుకోకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. పని కోట్లు ఖర్చు పెట్టి చేయించిన పనులకు రిబ్బెన్ కత్తిరించిండు, కొత్త పనులకు సేకుబండలు పాతిచ్చిండు. ఇక అదట్లుంటే తూర్పు గోదావరి జిల్లా రాయవరం దిక్కుపోయిన సీఎం చంద్రబాబు సారు పబ్లిక్ కొత్త పాస్ బుక్లు పంచిపెట్టిండు. మీ భూమి మీ హక్కు, దాని మీద సర్కారు వాళ్ళకి కాదు కదా, ఎవ్వళ్ళకి హక్కు లేదు, మీకే సొంతం అన్నట్టు చెప్పిండు. పండుగ యాళ్ళ అందరినీ దిల్కు చేసిండు పెద్ద సారు. గిట్లా చిన్న సీఎం పెద్ద సీఎం ఇద్దరు పండుగ ముంగట పబ్లిక్ కు భలే తీపి ముచ్చట్లు చెప్పిర్రు. వాళ్ళో మాట వీళ్ళో మాట, వాళ్ళో మాట వీళ్ళో మాట, ఇట్లా మాటకు మాట అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు నీళ్ల జవడం. రెండు రాష్ట్రాల లీడర్లు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు మైక్ల ముంగట్టుకు వస్తూనే ఉన్నారు. ఓ దిక్కు నీళ్లతోని రాజకీయాలు వద్దు అని ఏపీ లీడర్లు అంటుంటే, నీళ్లతోని రాజకీయాలు చేసే అవసరం మాకు లేదు అని అంటుర్రు తెలంగాణ లీడర్లు. ఇక చూడుర్రి, సీఎం సార్ నోటెంటనే వచ్చింది గీ ముచ్చట. పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, నీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. గిట్లా లొల్లులు వద్దే వద్దు, ఉత్తగా పంచాయతీ పెట్టుకుంటే ఏమొత్తది, పరిష్కారం కావాలి అన్నట్టు మాట్లాడిండు తెలంగాణ ముఖ్యమంత్రి. నీళ్ల పంపకాల కొరకు అటు ఇటు కోర్టుల చుట్టూ తిరగకుండా మనమే కూకొని మాట్లాడుకుంటే అయ్యపాయ కదా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చటేంటిదంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు,
మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. కాదన్నట్టు ఇచ్చి పుచ్చుకోవాలి, ఇగురంతో పని చేసుకోవాలి, అంతేగాని అడ్డుపుల్ల లేకుండ్రి అని కోరిండు తెలంగాణ సీఎం. ఇంకో దిక్కు అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఏమంటున్నాడు అంటే, నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. బాబు సార్ కూడా ఉత్తగా లొల్లులొద్దు, కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మాట్లాడిండు. అయితే రెండు దిక్కులోళ్ళు లొల్లొద్దు అంటారు కానీ మరిగా సార్లు ఇద్దరు ఎవరు వెనకకు తగ్గకపోతే ఎట్లా సామరస్యం అవుతుంది అబ్బా అనుకుంటారు పబ్లిక్. ఇంతమంది అయితే జపాన్ చర్చలు పెట్టుకోర్రి, మరిగా ఏదో ఒకటి పంచాయతీ తసిపై చేసుకుంటే ఆగిపోయిన ప్రాజెక్టుల పనులన్నీ పరుగులు పెట్టియొచ్చు కదా అంటారు. అన్నిటికీ మించి కలిసికట్టుగా నడవాలి, కూకొని మాట్లాడుకోవాలనే ముచ్చట్లయితే ఓ రేవు పొంటే ఉన్నాయి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరిగా ఎట్టెట్ట సామరస్యం చేసుకుంటారో, రెండు రాష్ట్రాలకు సమన్యాయం ఎట్ట చేస్తారో ఏమో చూడాలి. ఆరిపోయిన కుంపట్ లెక్క సలసల్లగా సప్పసప్పగా ఉంటే అది రాజకీయం ఏంటికైతుంది? ఎప్పుడు చూసినా కూత ఉడుకుతుంటేనే అబ్బా ఏం రాజకీయం నడుస్తుంది అని అనుకుంటారు అందరూ. అందుకే ఎక్కడైనా సరే సర్కారు వాళ్ళకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉంటది. ఒకటి తప్పితే ఒకటి లొల్లి ముంగటికి వస్తూనే ఉంటది. ఇట్లనే ఇగో తెలంగాణ ఎగ్గస్ పార్టీ వాళ్ళకు మళ్ళీ ఆయుధం దొరికినట్టే ఉన్నది. చూడుర్రి ఏంటిది అది. ఆ భూములు వాయే, ఈ భూములు వాయే, అవి గుంజుకుండ్రి ఇవి గుంజుకుండ్రి అని పట్నంలో తాపకోసారి జమీన్ కా జంగ్ అన్నట్టు అవుతుంది పొర్రికి నడమ. ఇక ఇప్పుడు కొత్తగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కాడ ఓ పంచాయతీ చాలైంది. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమి సర్కారుకు కావాలని ఆఫీసర్లు నోటీసులు పంపిర్రట. ఆగో అట్టెట్లిస్తావు, అది యూనివర్సిటీ భూమి, అక్కడ ఇంగిన్ని బిల్డింగ్లు వస్తాయి అని దాంట్లో చదువుకునేటోళ్ళు సార్లు అంతా కలిసి లొల్లికి దిగిండ్రు. అట్లా ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ దగ్గరికి పోయిండ్రు. గాంధీనగర్ లో ఉన్న ఇంట్లో అంతా కలిసి మాట్లాడుకున్నాక మైకుల ముంగటికి వచ్చిండ్రు. సరే, ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే, మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. We will add infrastructure, we will come back and we will stand by the students. అటు బేస్తారం మాపటీలి అశోక్ నగర్ దిక్కు నిరుద్యోగులు కొలువుల కొట్లాట చేసిండ్రు కదా, ఆగో దాని మీద కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ, ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో. యూనివర్సిటీ భూములు అవి కూడా సెంట్రల్ సర్కార్ వాళ్ళ కింద ఉన్న యూనివర్సిటీ భూములు అడుగుతా అంటే పువ్వు పార్టీ వాళ్ళు సుత ఏమంటలేరు అన్నట్టు గరవైంటి కేటీఆర్ సారు. 50 ఎకరాలు ఇచ్చేదే లేదా అంటున్నారు. అవసరమైతే ఢిల్లీ దాకా కూడా పోయి పోరాటం చేస్తావా అంటున్నారు. యూనివర్సిటీలో పొలగాళ్ళకి ఏమైనా తిప్పలుంటే తీర్చాలే గాని ఇట్లా భూములు ఎట్లా అడుగుతారని కోపానికి వస్తుండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క లెక్క మా నాయకుల పైన మాట్లాడితే నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లనే పిచ్చి కుక్క పట్టినట్టు ఇట్లనే రోడ్డు పైన వరితే రేపు పొద్దున చెప్పుల దండల మెడలేసి ఎర్రగడ్డలు తీసుకుపోయి అడ్మిట్ చేస్తారు ఎవరన్నా. యావత్ తెలంగాణ సమాజము మొన్న జరిగిన అసెంబ్లీ మండలి సమావేశాలతోటి మీ యొక్క గూడు పుట్టాని అంతా కూడా బట్టబయలైంది. మీ గుట్టలు ఉడదీసి మిమ్మల్ని నిలబెట్టింది. స్వయాన మీ చెల్లె మీ గుట్టలు ఉడదీసి మీ బరివాతలు నిలబెట్టింది మిమ్మల్ని. అయినా కూడా సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. గట్ల నడుస్తుంది కిరికిరి. మరిగా యూనివర్సిటీ భూములు కావాలని ఏటికి అడిగినరో అక్కడ ఏం చేయాలని చూస్తాన్రో గాని పట్నంలో భూముల పంచాది ఇంత ముదిరేటట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.
వెనకబడ్డ ఊర్లను మంచిగా చేసి అన్ని తీర్ల ముంగటికి కొంచబోవాలి అని చెప్పి లీడర్ సాబులు ఆడాడ కొన్ని ఊర్లు దత్తత తీసుకున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే. ఇగో ఇట్లనే మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఎర్రవల్లి అనే ఊర్ను దత్తత తీసుకుండు. అయితే గా ఊర్ని అన్ని తీర్లా మంచిగా చేస్తున్న పెద్ద సారు ఇంకో మంచి కూడా చేసిండు. మరి గదేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో, దత్తత తీసుకున్న ఊరును అభివృద్ధి చేసుడే కాదు, అవసరమైతే ఊరులో తిప్పల సుత తీరుస్తా అన్నట్టే చేస్తున్నారు కదా మాజీ సీఎం కేసీఆర్ సారు. అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా మర్కుకు మండలంలో ఉన్న ఎర్రవల్లి అనే ఊరును సారు దత్తత తీసుకున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఊళ్ళో ఉండే ఓ ఇద్దరు రైతులు ఈ నడుమ కాలం చేసిర్రు. అందులో పెద్దోళ్ళ సాయిలు అంటే ఆయన 6 ఏళ్ల కింద చచ్చిపోతే వాళ్ళ ఇంటామే కూలినాలు చేసుకుంటే వెళ్ళక పిల్లల్ని చదివిస్తుంది. అట్లా వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ దాకా పోయిండు. కానీ ఫీజులు కట్టే తాకత లేకపోయేటాలకు ఊరి సర్పంచ్ ముచ్చట్టు కేసీఆర్ సార్ నదరకు పట్టుకుపోయింది. ఇక అత్తపాత తరుచుకున్న పెద్ద సారు ఎర్రవల్లి చేను కాడికి వీళ్ళని పిలిపించుకొని చదువుకు అక్కరయ్యే 2.5 లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందించుండు. అంతేకాదు ఏదో నక్కరుండి నాకు చెప్పుండ్రి నేను చూసుకుంటాను భరోసా ఇచ్చిండట. ఇక ఇదే ఊళ్ళో చంద్రా సత్తయ్య అని ఇంకో రైతు సుత కరెంట్ షాడ్ కొట్టి కాలం చేసిండట. ఇక వాళ్ళ పరిస్థితి సుత అంతంత మాత్రమే. వాళ్ళ కొడుకు బీటెక్ దాకా పోయిండు కానీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. దీంతో సారే మనకు దిక్కని ముచ్చటక చేస్తే వాళ్ళకు సుత చదువుకు సరిపోని సాయం చేసి ఏమైనా తక్లీఫ్లు ఉంటే చెప్పుని అరుచుకుంటాను ధైర్యం చెప్పినట. ఇట్లా పేదోళ్ళమైన మమ్మల్ని కేసీఆర్ సార్ ఆదుకుంటూ మేము ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాం గానీ పొలగాళ్ళ చదువులు ఆగమవుతున్నదే మా బాధంతా. అసొంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాడు సాయం చేసిన కేసీఆర్ సార్కు మా దండాలు. గరీబులమైనా మాకు ఇల్లు ఇచ్చిండు, ఇప్పుడు ఫీజులు కట్టిండు. ఈ మేలు ఎప్పటికీ మరో అని సెంచర్ ఇల్లురు. ఏదేమైనా ఓ నాయకుడికి ఇట్లా జనాల ఆపత్సాపత అరుచుకున్నప్పుడే పదారి గీత పెరుగుతుంది. అదే నాయకునికి అసలు తుర్తి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. జర్ర ఖాళీ టైం దొరికిందంటే చాలు ఈ నడమ చాలా మంది రీల్స్ చేద్దాం పా అని అంటుర్రు. ఏదో ఒక పాటల వీడియో పెట్టుకునుడు, దిమ్మర దమ్మర ఎగురుడు, సోషల్ మీడియాలో పెట్టుడు, అటెంక లైకులు కామెంట్లు చూసి ముసిపోడు. ఎటు చూసినా రీల్స్ ట్రెండే నడుస్తుంది. ఇట్లనే ఇక ఓ కాడేమైంది చూడురు మీరే. తెల్లంగి నల్ల పాయింట్ కండ్లద్దాలు పెట్టుకుని పక్షి లెక్కలు ఊపినట్టే ఊపుకుంటా మురుస్తుండు చూసిరా. గీ సారేవలో ఎరికేనా ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రంగా రోషన్ కుమారు. అవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. బరాబర్ సారు ఎమ్మెల్యేనే. పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే మీద గిట్లా స్టెప్పులు వేసిండు సారు. జంగారెడ్డిగూడెంలో అయ్యేటి ఓ కార్యానికి పోత నడుమిట్లేసిన స్టెప్పులు ఇయ్యి. ఇంతకు గట్టెందుకు ఎగిరిండంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేతందుకు. అగ చూడలే ముంగట సారు వెనక మరలా ఆయన అనుచరులు. అబ్బో చిన్నగా లేదు పో సార్ జోరు. అయినా ఇప్పుడు కొత్తగా తీయలి సారు గిట్ట స్టెప్పులేసుడు. సారు ఏడికి పోయినా పాట వినబడితే కథం కాలు ఆగనే ఆగదు. ఈ నడమ కొత్త ఏడాది సంబరాలలో కూడా జోరు స్టెప్పులేసిండు ఎమ్మెల్యే సారు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం గమ్మిందా అనుకుంటా ఈలో రాజశేఖర్ సార్లు మించిన స్టెప్పులేసిండు మళ్ళా జోరుగా. అట్టుంటది మరి సార్ పర్ఫార్మెన్స్. సారే జోరుగుండంటే సారే మటు ఉండేటోళ్ళు ఇగింత జోరుగుండ్రు పో.